హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు, ఈ సామెత గుర్తుకొస్తుంది నాకు. రీజన్ ఏంటంటే, రాంచీ టెస్ట్లో మనం బుమ్రా లేడు, బుమ్రాకి రెస్ట్ ఇస్తున్నాం. బుమ్రా లేకపోతే ఎలా? మనకి 2 టెస్టుల్లో గెలిపించింది బుమ్రా బౌలింగే కదా. సో బుమ్రా లేడు కాబట్టి ఒక స్పిన్ ట్రాక్ చేసుకుందాం. ఆ స్పిన్ ట్రాక్ పైన మనం గెలిచేస్తాం. మన స్పిన్నర్స్ వాళ్ళకంటే బెటర్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ. అదిగాక మన బ్యాట్స్మెన్ జైస్వాల్, సర్ఫరాజ్, ఈవెన్ సీనియర్స్ లైక్ రోహిత్, జడేజా వీళ్ళందరూ స్పిన్ బాగా ఆడుతున్నారు. కాబట్టి మనదే పైచే అవుతుందని చెప్పి ఒక టర్నింగ్ ట్రాక్ ఇన్ ద సెన్స్ క్రాక్స్ వదిలేసి, కొంత రఫ్ వదిలేసి తయారు చేసుకున్నారు. అది వికటించి మనకే ప్రమాదమైంది. ఒకవేళ మనం టాస్ గెలిచుంటే పరిస్థితి వేరే ఉండేదేమో. యాక్చువల్గా మనం సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ గెలవడంలో టాస్ విన్నింగ్ చాలా ఉపయోగపడింది. ఇక్కడ ఏమైందంటే, మీరు ర్యాంక్ టర్నర్ చేసుకుని ఉంటే, ఒక డస్ట్ బౌల్ లాగా తయారు చేసుకుని ఉంటే, ఫస్ట్ డే నుంచి టర్నేట్ పిచ్ తయారు చేసుకుని ఉంటే బాగుండేది. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ డే వాళ్ళు తొందరగా ఆల్అవుట్ చేసేసి చిన్న స్కోర్కి అవుట్ చేస్తే మనకి టాస్ ఓడిపోయిన అడ్వాంటేజ్ ఉండేది. కానీ అలా కాకుండా మీరు ఏం చేశారంటే, స్లోగా డిటరేట్ అయ్యే పిచ్ని తయారు చేసుకున్నారు. క్రాక్స్ వదిలేరు, ఆ క్రాక్స్ మెల్లగా వైడన్ అవుతున్నాయి. ఫస్ట్ డే కూడా ఇబ్బంది పెట్టాయి, కానీ సెకండ్ డే రోజున మరీ ప్రాణం మీదకి తీసుకొచ్చాయి. దానివల్ల మ్యాచ్ పోయి మనం ఈ మ్యాచ్ ఇంకా ఇండియా గెలవడం అనేది ఏదైనా మిరకల్ జరిగితేనే. మిరకల్ జరగాలని కోరుకుందాం. అది కూడా పాసిబిలిటీ అవుతుంది. లాస్ట్లో చెప్తాను ఇండియా గెలవాలంటే ఏం చేయాలనేది కూడా. ఏమైతే గెలుస్తారు, ఏం చేయాలి కదా, ఏమైతే గెలుస్తారు అనేది. బట్ స్టిల్ ఇప్పుడున్న చాలా హోప్లెస్ పొజిషన్ కనిపిస్తుంది నాకు. సిరీస్ మొత్తంలో హ్యాపీగా ఉన్నాం. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో స్లో టర్నర్స్ చేసుకున్నాం. అవి మనకి ఎంతో ఉపయోగపడ్డాయి. విత్ బుమ్రా ఆర్ వితౌట్ బుమ్రా, షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్. మామూలు పిచ్ చేసుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయబోయారు, అది బెడిసి కొట్టింది. అలా ఇలా కాదు, భయంకరంగా బెడిసి కొట్టింది. ఇదే జరిగింది ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో November 19th అప్పుడు కూడా మామూలు ఫ్లాట్ వికెట్ చేసుకుంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉండేవి. ఆ రోజున ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. అలా కాకుండా వాళ్ళు బిగ్ హిట్టర్స్ ఉన్నారు, స్లో వికెట్ చేసుకుందాం, దాని మీద ట్రావిస్ హెడ్లు వీళ్ళు సరిగ్గా ఆడలేరని చెప్పి ఒక పిచ్ తయారు చేశారు. స్లోగా ఉండే పిచ్. టాస్ ఓడిపోవడంతో అది మనకు అక్కడ కూడా బెట్స్ కొట్టింది. సో అదే ఒక చెత్త లాజిక్, పనికి మాలిన లాజిక్. కొంచెం హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ కోపం వస్తుంది. ఎందుకంటే ఈ చేతులారా, బికాస్ ఓవరాల్గా వీ హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. మన యంగ్స్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనం బెటర్ టీమ్గా ఉన్నాం అక్కడ. సో ఆ అడ్వాంటేజ్ని చేతులారా వదిలేసారేమో నాకు అనిపించింది. డే 2 టోటలీ బిలాంగ్ టు ఇంగ్లాండ్. ఫస్ట్ ముందు వాళ్ళు బ్యాటింగ్ చేశారు. 307 నుంచి 353 దాకా తీసుకెళ్లారు. కొన్ని పైరోటెక్నిక్స్ ఎంప్లాయిడ్ బై ఓలీ రాబిన్సన్. అతను కొన్ని 5 బౌండరీలు కొట్టాడు టపాటపా. మన పేసర్స్ వన్స్ అగైన్ దే వర్ వెరీ షార్ట్ ఇన్ దర్ లెంత్. ఆకాష్ దీప్ కూడా ఈరోజు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో దాంతో ఏంటంటే అతను 50 కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ జో రూట్తో కలిపి ఒక 100 రన్ పార్ట్నర్షిప్. సో 111 for 5 నుంచి అక్కడ మనం టపటపా మిగతా వికెట్ తీసుకుని ఉంటే బాగానే ఉంది. కానీ అక్కడ వీ అలౌడ్ 2 century పార్ట్నర్షిప్స్. దానివల్ల అది మన ప్రాణం మీదకి వచ్చింది. ఈ సెకండ్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా మనం అంతే ఇబ్బంది పెట్టి. సో 353 చేశారు వాళ్ళు. కానీ దాని మీద పిచ్ మామూలుగా అట్లే ఉండుంటే మనం చిన్నపాటి లీడ్ అని తెచ్చుకుని ఉండేవాళ్ళం. కానీ పోను పిచ్ చాలా ఇబ్బందికరంగా తయారైంది. బాల్ లో అవ్వడం. డే 1లో కూడా బెన్ స్టోక్స్ అవుట్ అయిన బాల్ లో అయింది. కానీ ఆ టెండెన్సీ మరింత ఎక్కువైంది. బ్యాట్స్మెన్ మైండ్లో డౌట్స్ క్రియేట్ అయినాయి. సో బ్యాటింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఆన్ డే 2, ఇది పర్టికులర్లీ ఆఫ్టర్ లంచ్ అనుకోండి. అండ్ ఇంగ్లాండ్ బౌల్డ్ బ్యూటిఫుల్. ఒక విధంగా చెప్పాలంటే, అన్నారంటారు కానీ అశ్విన్ ఈ సిరీస్లో ఎందుకనో మనకి అంత షార్ప్గా అనిపించలేదు. బౌలింగ్లో కాస్త పదును తగ్గిందేమో అనిపించింది. జడేజా హాస్ బీన్ డూయింగ్ వెల్. కుల్దీప్ విత్ ఇన్ హిస్ లిమిటేషన్స్ హీ హాస్ డన్ వెల్. బట్ అశ్విన్ ఎందుకనో అతని స్ట్రైక్ రేట్ బాగా డౌన్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అశ్విన్ విషయంలో కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఒక రూకీ ఆఫ్ స్పిన్నర్, టీనేజర్ షోయబ్ బషీర్ proved better.
ఇంగ్లాండ్ సెలక్షన్ కూడా బాగుంది. రెహాన్ అహ్మద్ని పక్కన పెట్టారు. యాక్చువల్గా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే రెహాన్ ఆడించకుండా బషీర్ ఆడించడం బాగుంది. ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్ ఫర్ ఏ యంగ్స్టర్ ప్లేయింగ్ ఓన్లీ సెకండ్ టెస్ట్. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అతనికి. టాల్ స్పిన్నర్స్ కావాలని ఒక వాళ్ళు స్ట్రాటజీతో వచ్చారు. అది వారు వర్కౌట్ అవుతుంది కూడా. హార్ట్లీ ఇస్ టాల్, బషీర్ ఇస్ టాల్ అండ్ దర్ గెటింగ్ వికెట్స్ అండ్ ఈస్ వెరీ యాక్యురేట్. చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. ఆ స్పాట్స్ ఎక్కడి నుంచి అయితే ఆ వేగరీస్ ఆఫ్ ది పిచ్ మిస్బిహేవ్ చేస్తుందో ఆ స్పాట్స్లో బాల్ వేశాడు. జస్ట్ హీ అలౌడ్ ద పిచ్ టు డూ ద రెస్ట్. సో ఇంటెలిజెంట్ బౌలింగ్ అండ్ వెరీ గుడ్ బౌలింగ్ బై దిస్ యంగ్స్టర్. సో అతను బెటర్ అనిపించాడు. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ ఉంటే బాగుండేది. రోహిత్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ చేంజ్ చేశాడు, అవుట్ అయిపోయాడు. రోహిత్ కనుక ఉండుంటే అతని ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా ఎలా జోరుటాడో అలాంటి ఇన్నింగ్స్ ఆడి ఉండేవాడు. కానీ ఆండర్సన్ గాట్ హిమ్ ఎర్లీ. సో 4 for 1. అయితే తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ పార్ట్నర్షిప్. జైస్వాల్ హూ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్ అది కంటిన్యూ చేశాడు. అలాంటి పిచ్ మీద కూడా జైస్వాల్ వాజ్ బ్యాటింగ్ వెల్. మంచి స్ట్రైక్ రేట్తో ఒక 6 కూడా కొట్టాడు, మంచి 4 కొట్టాడు. అండ్ గిల్ ఇద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్, 82 runs పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఆ తర్వాత బషీర్ కేమ్ ఇన్ టు దాట్. 31 hours కంటిన్యూస్గా వేసాడు. లంచ్కి ముందు స్టార్ట్ అయ్యాడు, టీ తర్వాత వరకు కంటిన్యూస్గా 31 hours వేసాడు. ఆ 31 hours మన కంపించేసి దాంట్లో అతను తీసిన వికెట్స్ ఏంటి, వరుసగా టపా అందరిని 4 వికెట్లు వరుసగా తీశాడు. ఫస్ట్ వికెట్ ఆండర్సన్ తీస్తే తర్వాత 4 వికెట్లు అతనే తీశాడు. మన మిడిల్ ఆర్డర్ నడ్డు విరిచేశాడు. సో గిల్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత పటిదార్ కొంతసేపు ఉన్నాడు. కానీ ఎందుకో నాకు చెప్పాను కదా, పటిదార్లో కాన్ఫిడెన్స్ కనపడలేదు. సో పిచ్ కూడా టఫ్గానే ఉంది, పటిదార్ని అవుట్ చేశాడు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ గాట్ రిడ్ ఆఫ్ జైస్వాల్. బాల్ లో అయింది. సో జైస్వాల్ని ఎప్పుడైతే అతను అవుట్ చేశాడో అక్కడ మనం చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత సర్ఫరాజ్ ఒక 50 balls ఆడాడు. కానీ అతను కూడా లాస్ట్ టైం అనేది ఫ్లూయెంట్గా ఆడలేకపోతున్నాడు. సో సర్ఫరాజ్ని తర్వాత జడేజాని హార్ట్లీ గాట్ రిడ్ ఆఫ్ దెమ్ బోత్. జడేజా ఒక 2 6 కొట్టాడు. చూశాడు పిచ్లో ఇంకా బిగ్ హిట్స్ కొట్టాలి, సర్వైవల్ చాలా కష్టంగా ఉందని చెప్పి. కానీ ఒక లో బాల్తో అతన్ని హార్ట్లీ అవుట్ చేశాడు. సో వికెట్స్ వెంటనే పడుతూ వచ్చాయి. సో మనకి పార్ట్నర్షిప్స్ లేవు. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ తర్వాత మనకి పార్ట్నర్షిప్స్ లేని పరిస్థితి మనం చూసాం. సో బషీర్ అండ్ హార్ట్లీ ఇద్దరు కలిసి మనని చాలా ఇబ్బంది పెట్టారు. 217 for 7 ఉన్నాం, 17 or 19, ఇంకా 134 runs in arrears. 134 runs ఏరియాస్లోనే ఒక పార్ట్నర్షిప్ 40 odd runs పార్ట్నర్షిప్ చూసాం మనం. 42 runs పార్ట్నర్షిప్, రన్నింగ్ పార్ట్నర్షిప్. జురెల్ ఇస్ బ్యాటింగ్ వెల్ ఆన్ 30. అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ 70 round balls ఆడాడు. సో మరి రేపొద్దున వాళ్ళు కంటిన్యూ అవుతారే అయినా సరే ఇంగ్లాండ్కి 100కి అటు ఇటుగా లీడ్ వస్తుంది. 100 కంటే ఎక్కువ కానీ 100 కంటే కాస్త తక్కువ కానీ లీడ్ వచ్చే అవకాశం ఉంది. అది చాలు, మోర్ దెన్ ఎనఫ్. 100 లీడ్ ఉందనుకోండి, వాళ్ళు కూడా డెఫినెట్లీ దే విల్ ఆల్సో ఫేస్ ప్రాబ్లం. వాళ్ళు 150కి అవుట్ అయినా 250 వస్తుంది. 250 చేయడం పిచ్ మీద 4th innings ఇస్ నాట్ ఈజీ. హైదరాబాద్లో ఎందుకంటే మచ్ బెటర్ పిచ్ పైన మనం 230 చేజ్ చేయలేకపోయాం. సో చేజింగ్ 250 ఆర్ ఎనీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ 250, 200కి ఇటు కానీ అటు కానీ ఉన్న స్కోర్ చేజ్ చేయడం కూడా కష్టం ఆ పిచ్ పైన. అన్లెస్ రేపు పొద్దున్న వీళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్షిప్ కష్టం. ఈవెన్ ఆకాష్ దీప్ కెన్ బ్యాట్, నాట్ ఆన్ దిస్ వికెట్. సో వాళ్ళు డెఫినెట్గా రేపు ఫ్రెష్ డే రోజున టపా వికెట్ తీసే అవకాశం ఉంది. ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ అవుట్ అయ్యారు. ఫస్ట్లో బాగా బ్యాటింగ్ చేశారు కానీ వాళ్ళే ఒక రివర్స్ స్వీప్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. రాబిన్సన్, బషీర్ కూడా పెద్ద షాట్ కోసం. జడేజాకి 3 వికెట్లు వచ్చాయి. కానీ ఇంగ్లాండ్ వాళ్ళ ఇండిస్క్రిషన్ ఎక్కువ ఉంది దాంట్లో. మన బౌలర్ జడేజా గొప్పతనం కానీ కాదు. జడేజా ఇస్ బౌల్డ్ వెల్, బట్ సో నెక్స్ట్ డే రోజున పిచ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. థర్డ్ డే రోజున బెటర్గా ఉండొచ్చు. మనకి ఎంత వచ్చినా సరే వాళ్ళకి ఒక చెప్పుకోదగ్గ లీడ్ వస్తుంది. ఆ లీడ్తో పాటు వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బెటర్గా బ్యాటింగ్ చేస్తారు. ప్రెషర్ ఇండియా బౌలర్స్ పైన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక మనకి స్టిఫ్ టార్గెట్ ఇస్తారు 4th innings. అది చేయడం చాలా కష్టం. సో చేతులారా ఎలాగైతే November 19th, లాస్ట్ ఇయర్ November 19th వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఎక్కువ ఆలోచించి ఒక చెత్త పిచ్ తయారు చేసుకుని దీంట్లో ఎవరిది హస్తం ఉంది,
బీసీసీఐ పెద్దలదా, కోచ్ ద్రావిడ్దా, లేకపోతే కెప్టెన్ రోహిత్దా మనకు తెలియదు. అందరు కలిపి కంబైన్డ్ డెసిషన్. సో ఇవన్నీ మనకి వర్కౌట్ కావాలి. యూ ప్రిపేర్ నార్మల్ పిచెస్. ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ ఆల్మోస్ట్ నార్మల్ పిచెస్ మీద జరిగినాయి. దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ టెస్ట్లో కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్ లీడ్. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా ఓడిపోయాం. చాలా నేరో మార్జిన్తో ఓడిపోయాం. తర్వాత 2 టెస్టులు ఫ్లాట్ వికెట్స్ పైన, మా నార్మల్ వికెట్స్, ఫ్లాట్ వికెట్స్ అని నేను స్లో టర్నర్స్ పైన మనం మన అడ్వాంటేజ్ని కాపాడుకోగలిగాం. కానీ ఇక్కడ ఏంటంటే మరీ ఏదో ఎక్కువ ఆలోచించేసి బుమ్రా లేడు అని అనేసుకొని సిరీస్లో ఇక్కడే గెలవాల్సిన సిరీస్లో మనం చేతులారా ఒక బంగారు పళ్ళెల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చామని అనిపిస్తుంది. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.